హైందవ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతిరూపమైనటువంటి వెంకటేశ్వర స్వామి భక్తులు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఉన్నారు. అయితే ఇటీవల గడిచిన ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుపతి తాలూకా పవిత్రతను, ప్రసాదం తాలూకా పవిత్రతను నీరుగార్చే చర్యలకు పూనుకొని దీనిపైన ఒక దుష్ట ప్రచారానికి వాళ్ళు ఒడిగట్టారు. లడ్డూలో ఆవు కొవ్వు కలిసిందని, పంది కొవ్వు కలిసిందని, చేప నూనె కలిసిందని ఒక ప్రచారం చేస్తే దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం తన ఆధీనంలోని ఒక సిట్ను ఏర్పాటు చేసి దీనిపై దర్యాప్తు చేయవలసిందిగా కోరినప్పటికీ అప్పటి టీటీడీ చైర్మన్గా పనిచేసినటువంటి వైవి సుబ్బారెడ్డి గారు సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో పనిచేస్తున్నటువంటి చిట్టు వల్ల వాస్తవాలు బయటకు రావు, నిజాలు తేలవు. కాబట్టి స్పష్టమైనటువంటి నిజాయితీగా నిష్పక్షపాతంగా దర్యాప్తు జరగాలంటే సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని సుప్రీంకోర్టు ఆధీనంలో ఒక సిబిఐని ఏర్పాటు చేయమని వాళ్ళు రిక్వెస్ట్ చేయడం జరిగింది. దానికి అనుగుణంగా సుప్రీంకోర్టు సిబిఐని ఏర్పాటు చేసి మన రాష్ట్ర ప్రభుత్వం తరపు కొంతమంది అధికారులు కూడా సిట్లో నియమించి ఎంక్వైరీ చేయడం జరిగింది. ఒక సంవత్సరం పాటు అనేక సంస్థలు, వ్యక్తులు, తర్వాత అందులో పనిచేసిన అధికారులు కూడా విచారణ చేస్తే ఆఖరికి ల్యాబ్ రిపోర్ట్ల ఆధారంగా వీరిచ్చిన స్టేట్మెంట్ల ఆధారంగా తిరుపతి లడ్డూ ప్రసాదంలో ఎటువంటి ఆవు కొవ్వు కానీ, పంది కొవ్వు కానీ, చేప నూనె కానీ కలియలేదని, ఇందులో కల్తీ జరగలేదని స్పష్టంగా సుప్రీంకోర్టుకు నివేదిక ఇవ్వడం జరిగింది. అయితే అంతవరకు ఈ లడ్డులో కల్తీ వ్యవహారం జరిగిందని చెప్పేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, నారా లోకేష్ కానీ చింతించకుండా, ప్రాయశ్చిత్త పడకుండా మళ్ళీ తిరిగి గోబుల్స్ ప్రచారం ప్రారంభించి ఎలాగైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని బలహీనపరచాలని ఉద్దేశంతో ఒక పనిగట్టుకుని ప్రచారం చేయడానికి పూనుకున్నారు. అలాగే ఫ్లెక్సీలు పెట్టించడం, తర్వాత ఇంకా ఏదో కల్తీ జరిగిందని, రసాయనాలకు జరిగినాయని, టాయిలెట్లో వాడే రసాయనాలు వాడారని చెప్పేసి వినడానికి కూడా వినసొంపులైన పదాలతో అసహ్యంగా ఉన్న పదాలు వాడి ఈ ప్రసాదం లడ్డు వ్యవహారంలో బురజల్లే కార్యక్రమాలు చేస్తున్నారు. దీన్ని ప్రజలందరూ కూడా ఎట్టి పరిస్థితులను విశ్వసించడం లేదు. ఎందుకంటే ఈవేళ ఒక మాట చెప్తున్నారు, రేపు ఒక మాట చెప్తున్నారు, ఎల్లుండో మాట చెప్తుంటారు. రకరకాలైనటువంటి ఒక ఆరోపణలతో మొత్తానికి తిరుపతి లడ్డు ప్రసాదాన్ని ఒక పవిత్రను దెబ్బతీయడానికి వీళ్ళు ఒక కుటిల ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు మనకి రాష్ట్రంలో నేటికి సుమారు 30 రోజుల నుంచి ఏం జరుగుతుందో మీ మీడియా మిత్రులకి, ప్రజలకి అందరికీ తెలుసు. తిరుపతి లడ్డూలో ఆవు కొవ్వు, పంది కొవ్వు అని రకరకాలుగా కెమికల్ అని చెప్పి ఈ రకంగా దుష్ప్రచారం చేస్తూ మీడియా ద్వారా ప్రజల్ని మభ్యపెట్టి హిందువుల మనోభావాలను దెబ్బతీసి ఈ రకంగా రేపు హిందూ మతం అంటే సులకన చేసే పరిస్థితికి తీసుకొచ్చారు ఈ ప్రభుత్వం. అందుకు ఈ ప్రభుత్వాన్ని గతంలో 2024లో 2014లో ప్రజల్ని డైరెక్ట్గా లేనిపోని హామీలు ఇచ్చి మోసం చేసి ఇప్పుడు ఎవడూ నమ్మడం లేదు కనుక దాన్ని మళ్లించడానికి, దాని తాలూకా కాన్సెప్ట్ని వేరేగా తీసుకెళ్ళడానికి ఉద్దేశంతో ఈ మన కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని అడ్డం పెట్టుకుని ఈ రకంగా లేనిపోని ప్రచారం చేసి ప్రజల్ని మభ్యపెట్టి ప్రజలకి ఏం చేయాలో లేని పరిస్థితుల్లో తీసుకొచ్చి ఈ రకంగా చేస్తున్నారు. అది నిజంగా దురదృష్టం. ఇప్పుడున్న పాలకుల తాలూకా ప్రవర్తన అనేది హిందువుల మనోభావాలకి, ప్రజలకి చాలా ఇబ్బంది కలుగుతుంది. దయచేసి ఇలాంటి లేనిపోని ఆరోపణలు లేనిపోని మానండి. ఎందుకంటే ఇప్పుడు మన పార్టీ అధ్యక్షుడు, మన పొందూరు మండల పార్టీ అధ్యక్షుడు చెప్పినట్టు దాని మీద అన్ని ఎంక్వైరీలు అయ్యాయి. ఆ ఎంక్వైరీలో లేదని చెప్పిన తర్వాత మొన్నేమి కెమికల్ కలిసిందంటాడు, నిన్నేమి ల్యాబొరేటరీ కలిగిన ఆ కెమికల్ అంటారు, ఇంకేవో దేవుడు పెట్టిన పలహారంలో కూడా కల్తీ అంటారు. ఇలా రకరకాలుగా లేనిపోని రోజుకొకటి ఇలాగలా ప్రలోభాలు పెట్టి ప్రజలకి లేనిపోని ఆలోచనలు కలిగించి ప్రజల హిందువుల్ని పూర్తిగా దీనస్థితి తీసుకొచ్చే పరిస్థితి తీసుకొస్తున్నారు. దయచేసి ఇలాంటి వల్ల మానుకోమని చెప్తూ ఆ భగవంతుడిని కోరుకుంటూ, ఆ వెంకటేశ్వర స్వామిని వాళ్ళకి మంచి బుద్ధి కల్పించాలని కోరుకుంటూ ఆ కలియుగ వెంకటేశ్వరుని నమ్ముకొని ఆ ప్రసాదాన్ని మహాపవిత్రంగా స్వీకరించేవారు ఈ పదం విన్న తర్వాత ఆ లడ్డూని ఎక్కడ చూసినా వాళ్ళ మనసులో ఏ రకమైనటువంటి భావాలు కలుగుతాయండి?
అంటే దీనివల్ల మీకు జరిగింది ఏమిటి, మీకు ఒదిగింది ఏమిటి? ఏమైనా జగన్మోహన్ రెడ్డి మీద మీకు కోపాలు ఉంటే, గత ప్రభుత్వం మీద మీకు కక్షలు ఉంటే, ఈరోజు మీ కక్షాదింపు చర్యలు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని చేపడుతున్నారు కదా, అది చెయ్యండి. దయచేసి ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి నేను చేతులెత్తి నమస్కరిస్తున్నాను. మనమంతా కూడా గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పాలనని కాదనుకొని ఈ ప్రభుత్వం ఏదో మనకి ఒతకబెడుతుందని వాళ్ళు చెప్పే మాయ మాటలు నమ్మి ఈ ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధులను ఎన్నుకొని తద్వారా ప్రభుత్వాన్ని ఎన్నుకున్నాం. ఎన్నుకునేటప్పుడు రాజ్యాంగ ప్రకారంగా మనకు హక్కులు కల్పించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి ఈ ప్రజల పట్ల ఈ ముఖ్యమంత్రికి కానీ ఈ కూటమి పెద్దలకు కానీ చిత్తశుద్ధి ఉంటే, అయ్యా మేము చేస్తామన్నటువంటి ఈ పథకాలను అమలు చేయాలి, అమలు చేయలేకపోతున్నామని సరాసరి కలెక్టర్ల మీటింగ్లోనే చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకున్నారు. మనం ఎన్ని చేసినా ప్రజలు విశ్వసించట్లేదు, ఇది మీ లోపం అనేవి కలెక్టర్ల మీద తోసేస్తున్నాడు వీళ్ళకి చేతకాక. అలాగేంటంటే మేము ఈ పథకాలు ఇవ్వలేకపోతున్నాం, ఇవ్వలేము కూడా అని ప్రజలకు చెప్పలేక ఏదో ఒక కుయ్యెత్తులతో ఏదో ఒక టాపిక్ని మళ్లించి ప్రజల మనస్సుని ఈ పథకాల మీద లేకుండా చేసేసి ఈ పథకాలు అడుగుతారేమో అనే ఆలోచన నుంచి డైవర్ట్ చేయాలనే ఆలోచనతో గత 2 నెలలుగా ఈ లడ్డు వ్యవహారం మీద పడి నీచమైనటువంటి సంస్కృతిని కల్పించి ఈ భక్తుల యొక్క మనోభావాలను దెబ్బతీస్తున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వానికి ఖచ్చితంగా బుద్ధి చెప్పాలని ఈ రాష్ట్ర ప్రజల్ని నేను కోరుకుంటున్నాను. ఏమయ్యా, మీ కూటమిలో ఒక భాగమే కదా ఈ బీజేపీ ప్రభుత్వం కూడాను. వాళ్ళకి హైందూ సాంప్రదాయం పట్ల ఉన్న గౌరవం, వాళ్ళకంటే గౌరవం ఉన్నటువంటి మీరు పెద్దలు కాదు కదా. అటువంటి హిందూ సాంప్రదాయాన్ని దేశంలో బతికిస్తున్నటువంటి ఈరోజు బీజేపీ వాళ్ళే నోరు విప్పి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. సరే, ఆ సెంట్రల్ గవర్నమెంట్ అయినటువంటి మరి సిబిఐ కానీ సిట్ కానీ మరి వాళ్ళు కూడా ఇది ఏ పరిస్థితుల్లోనూ కల్తీ జరగలేదని అంటే వాళ్ళ మాట వినరు. మరి ప్రముఖ ల్యాబులు ఉన్నటువంటి ఎన్డీడీఏ కానీ ఎన్డీఆర్ఏ కానీ వాళ్ళు నిర్ధారించిన వాళ్ళ మాట వినరు. నీ ప్రభుత్వంలో నిన్న మొన్న ఒక 4 ట్యాంకర్లనేమో తిప్పి పంపిస్తే టీటీడీ ల్యాబోలు దాన్ని నీవేమో కాళహస్తిలో దాచేసి 4 రోజులు పోయిన తర్వాత మళ్ళీ అదే కాళహస్తి నుంచేమో తిరుపతి పంపించావు. ఈ ద్రోహం కాదా? ఏం చేస్తున్నావు నీకు అర్థం కావట్లేదు. దయచేసి ఇప్పటికైనా మీరు ఆ వెంకటేశ్వర స్వామి శిలావిగ్రహ రూపంలో ఉన్నాడు, ఆయనకి కనిపించదు వినిపించదు అని అనుకుంటున్నావేమో నువ్వు. ఖచ్చితంగా విశ్వవ్యాప్తంగా ఏదో ఒకరోజు ఆయన కళ్ళు తెరిచి మీలాంటి కుట్రదారుల్ని కుట్టు విప్పి ఏదో ఒక విధంగా మిమ్మల్ని నాశనం చేయక తప్పదు. దేవుడితో పెట్టుకుంటున్నారు మీరు, దేవుడిని నమ్ముకున్నటువంటి భక్తుల మనోభావాలు దెబ్బతీస్తున్నారు. ఈ తాలూకా దుశ్చర్యల్ని ఏదో ఒకరోజు ఆ దేవుడి ద్వారా ప్రజలు మీకు బుద్ధి చెప్తారని నేను ఖచ్చితంగా చెప్పక తప్పదు. కాబట్టి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ప్రజలారా మమ్మల్ని క్షమించండి, మేము మీకు తప్పుదోవ పట్టించాం, ఆ జంతుగోవు కలిసిందనో లేకపోతే పందికోవు కలిసిందనో చేప నూనె కలిసిందనో కెమికల్స్ కలిసిందనో చెప్తున్నాం. ఇదంతా కాదు, పొరపాటు జరిగిపోయిందని మీరు మీ కూటమి నాయకులు అలిపిరి దగ్గర నుంచి 7 కొండల వరకు మెట్లు కొడుగుతారు, పొర్లు దండాలు పెడతారు, ఏం చేస్తారో కానీ మీరు చేసి ప్రజలకు క్షమాపణ చెప్పి ఆ దేవుడి కాళ్ళ మీద పడి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఒక మంచి పరిపాలన అందించడానికి ఉన్న ఈ 3 సంవత్సరాలైనా మీరు వినియోగించుకొని ప్రజా సంక్షేమం మీద దృష్టి పెట్టి ప్రజా సంక్షేమం పట్ల మీరు మాట్లాడి ప్రజా సంక్షేమం కోసం పాటుపడి ఇటువంటి పద్దుగుమల్ని మాటల్ని పక్కతో పెట్టించే మాటల్ని పక్కన పెట్టి ఒక్కసారి మీకు అవకాశం ఇచ్చినటువంటి ప్రజల క్షేమం కోసం కోరి ఈ రాష్ట్రాన్ని బాగు చేస్తారని, ఈ రాష్ట్రం కోసం పాటుపడతారని, అటువంటి మంచి బుద్ధిని ఆ కలియుగ వెంకటేశ్వరుని మీకు ప్రసాదించాలని మనసా వాచా కోరుకుంటూ, రాజకీయంగా వైఎస్ఆర్సీపీని కానీ వైఎస్ఆర్సీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డిని కానీ ఎదుర్కోలేము అని చెప్పి ఏదో రకంగా ప్రజలలో జగన్మోహన్ రెడ్డి గారిని చులకన చేయాలి, ప్రజల్లో ఆయనపై ఉన్న నమ్మకాన్ని తగ్గించాలని ఒక చెడు నిర్ణయంతో మరి ఆనాడు మనందరం ఆరాధించే మన హిందువులందరం ఈ ప్రపంచంలోనే కోట్ల మంది హిందువులు ఆరాధించే శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదం తిరుమల లడ్డూ మీద మరి వారు దుష్ప్రచారం చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఆనాడు కూటమి నేతలు చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, లోకేష్ గారు అయితేనేమి, మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి, వీరంతా కూడా తిరుపతి లడ్డూలో జంతుకోవు కలిసిందని, ఫిష్ ఆయిల్ కలిసిందని మరి ఆనాడు వారు ఆరోపించి ఒక దుష్ప్రచారం చేయడం జరిగింది. దానిపై
ఆనాటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ అయిన వైవి సుబ్బారెడ్డి గారు సుప్రీంకోర్టుకు వెళ్ళి సుప్రీంకోర్టు ద్వారా సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సిబిఐ ఆధ్వర్యంలో సిట్ని ఏర్పాటు చేసి మరి వాటిపైన దర్యాప్తు చేయమని సుప్రీంకోర్టు వారు గౌరవ సుప్రీంకోర్టు వారు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ నిర్ణయంలో భాగంగా మరి ఫైనల్ ఛార్జ్ షీట్ మొన్న వేసేటప్పుడు దాంట్లో క్లియర్గా అటువంటి జంతు కొవ్వులు కానీ ఫిష్ ఆయిల్ కానీ అటువంటివి ఏవి ఈ లడ్డూలో కలవలేదని చెప్పి క్లియర్గా చెప్పడం జరిగింది. మరి ఇంకా మరి చంద్రబాబు నాయుడు గారు కానీ కూటమి నేతలు ఇంకా బుద్ధి తెచ్చుకోకుండా ఇంకా దుష్ప్రచారం ఇంకా చేస్తున్నారు. ఒకటి అడుగుతున్నాం, చివరికి వారు ఏం చెప్తున్నారంటే ఆ లడ్డూలో శానిటరీ మన క్లీన్ చేసే రసాయనాలు కలిసాయని చెప్పి మరొక అభూత కల్పన అయిన ఒక దుష్ప్రచారాన్ని తీసుకొచ్చారు. మరి ఒక్కసారి ఆలోచన చేయాలి. ఇంకొక విషయం, ఇంకొక అంశం కూడా దీంట్లో ఇమిడి ఉంది. ఒకటి, మీరిప్పుడు ఏ నెయ్యి అయితే మీరు టెస్టులు పంపించారో ఎవరి హయాంలో జరిగింది? తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మీరు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మరి ఆ నెయ్యి శాంపిల్స్ తీసుకోవడం జరిగింది. అది ఇప్పుడు మరి తిరుమల తిరుపతి దేవస్థానం ల్యాబ్ ద్వారా పాస్ అయితేనే ఆ నెయ్యి ట్యాంకర్లు తిరుమల ప్రసాదానికి వాడతారు. అటువంటిది మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 4 ట్యాంకర్లని మీరు జూన్ నెలలో వచ్చి 4 ట్యాంకర్లని ల్యాబ్లో పాస్ అయిన తర్వాత ప్రసాదాన్ని వాడారు. మీరు ఈ అంశాలన్నీ కూడా మీరు మొదటి ఛార్జ్ షీట్లు వేసిన అంశాలే, ఎవరు మేము చెప్తున్నవి కాదు. ఏదైతే సిట్ ఛార్జ్ షీట్లో మొదటి ఛార్జ్ షీట్లో 25వ సంవత్సరాలు వేశారో ఆ రోజు చెప్పిన అంశాలే ఇవి తెలియజేస్తున్నాను. తర్వాత జూలైలో ఒక 4 ట్యాంకర్లు వచ్చినాయి. ఆ 4 ట్యాంకర్లని అవి ఆ ల్యాబ్లో పాస్ కాక తిరిగి రిజెక్ట్ చేయడం జరిగింది. రిజెక్ట్ చేస్తే ఆ 4 వచ్చిన 4 ట్యాంకర్లు కూడా బోలేబాబా హర్ష డైరీ, అంతకు మునుపు హర్ష డైరీ అని ఉండేది, కాలక్రమేణా అది బోలేబాబా డైరీ కింద వచ్చి ఆ 4 ట్యాంకర్లు పంపించడం జరిగింది. మరి ఆ 4 ట్యాంకర్లను కూడా మళ్ళీ తిరిగి ఇంకొక డైరీ పేరుతో తిరుమలకి తీసుకొచ్చి మళ్ళీ అదే మీరు ఏదైతే రిజెక్ట్ చేశారో ఆ రిజెక్ట్ చేసిన ఆ 4 లారీలను కూడా ప్రసాదంలో వాడడం జరిగింది. ఇది నిజమా కాదా? ఈ విషయాలను మేము చెప్పినవి కాదు. ఫైనల్ ఛార్జ్ షీట్లో 44వ పేజీలో సిబిఐ ఆధ్వర్యంలో గౌరవ సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఇవి చేసిన సిట్ ఆరోపించి సిట్టు సుప్రీంకోర్టు వేయడం జరిగింది ఈ అంశాలని. మరి ఎవరి హయాంలో జరిగింది కల్తీ? తెలుగుదేశం హయాంలో జరిగిందా? చంద్రబాబు గారి హయాంలో జరిగిందా? జగన్ గారి హయాంలో జరిగిందా? 2024 జూలై అంటే ఎవరున్నారు అప్పుడు? మరి రిజెక్ట్ చేసిన ఆ 4 లారీలు తిరిగి మీరు ఎలగవాడడం జరిగింది. దీనికి ముందుగా సమాధానం చెప్పాలి. సిబిఐ వాళ్ళు ఎంక్వైరీ చేసి ఫుడ్ సేఫ్టీ వాళ్ళు పెరుగు అందులో పాలు లేవు, పెరుగు లేదు, పెరుగు నాణ్యత లేదనేసి నీ హెరిటేజీ సంస్థకి ₹1,00,000 జరిమానా వేశారు. ఇప్పుడు ఏం అక్కర్లేదు, మనం ఏ కోర్టుకి వెళ్ళినా ఏదైనా ఏదో తప్పు చేసాము పేగాడరు అంటే 500 1000 జరిమానా వేసి పెడతారు. ఆ 500 అయినా జరిమానా కట్టామంటే మనం దానికి నేరం చేసినట్టుగా. నువ్వు ₹1,00,000 జరిమానా పెడితే దానికి మరి అది నెయ్యి పెరుగు మంచిదే అని మరి చెప్పుకోలేకపోయావు. ఆ ₹1,00,000 జరిమానాకు వేసిన జరిమానా కట్టాను అంటే నువ్వు తప్పు ఒప్పుకున్నట్టుగా కదా. నీ హెరిటేజ్ సంస్థలో పెరుగు చేసి ప్రజలకి ఇస్తున్న పెరుగులో పాలు లేవు, ఏమీ లేదో, పెరుగులో నాణ్యత లేదని ఫుడ్ సేఫ్టీ వాళ్ళు ఇచ్చారంతే. అది వెంకటేశ్వర స్వామి నీకు ఒక సొర కంటించాడు. నువ్వు నా ప్రసాదం మీద చేస్తున్నావు కాబట్టి నీవి హెరిటేజ్ ఫుడ్ మీదే నీకు ఇది తాత్కాలమని, కానీ ఇప్పటికీ తెలుసుకోలేదు. పోనీ జంతు కొవ్వు అవి లేవు అక్కడ. వాళ్ళు ఏంటంటే కొన్ని ఆ నెయ్యిలో కొంతవరకు ఈ నాణ్యత లేని నూనె లేవు కలిపినట్టుగా ఉన్నది అని వాళ్ళు చెప్పారు ల్యాబులు. చెప్తే దాన్ని ఇప్పుడు బాత్రూమ్ క్లీనర్ ఇప్పుడు అక్కడ సిబిఐ వాళ్ళు ఏం చేశారు, ఆ ఎంక్వైరీలో ఆ ఏ డైరీ వాళ్ళు ఎక్కడెక్కడ ఏటేది సేకరించారు, ఏమేమి కొన్నారనే ద్వారంలో వాళ్ళు ఎంక్వైరీ చేశారు. చేస్తే వాళ్ళు పాలు కొన్నారు, ఇవి కొన్నారు, అన్నీ కొన్నారు. ఈ బాత్రూమ్ క్లీనర్లు అక్కడ ఉన్న వాళ్ళ బాత్రూంలో కంపెనీ వాళ్ళ బాత్రూమ్లకి అవి కొన్ని వాళ్ళు సేల్ చేసిన పర్చేజ్ చేసినట్టుగా దానిలో ఉన్నది. దాన్ని పట్టుకొని ఆ
ఆ బాత్రూమ్ క్లీన్ చేసింది ఒక నెయ్యిలో పోని ఈ తెలుగుదేశం నాయకులు చెప్తున్న బాత్రూమ్ చేసింది ఒక ఇంటి దగ్గర తెచ్చుకొని అంత ఒక లాక్డౌన్ వేసుకొని వీళ్ళు తినని పోని బతుకుతారంటే చూద్దాం మనం. అది కెమికల్ ఆ కెమికల్ ఏమో ఈ లడ్డూలో కలిపారని అంతే. ఇప్పుడు ఆ జంతు కొవ్వు ఇవన్నీ మానేశారు. ఈ బాత్రూమ్ క్లీనింగ్ చేసింది కూడా వాళ్ళు నెయ్యిలో కలిపేసి ఇచ్చారు, అది కలిపారని చెప్తున్నారు. అందుకు చంద్రబాబు నాయుడికి చేతులెత్తి నమస్కరిస్తాను. ఎక్కడికైనా ఆ కలియుగ దైవమైన అందరి ఆరాధ్యమైన వెంకటేశ్వర స్వామి మీద, ఈ దేవస్థానాల మీద నువ్వు ఈ రాజకీయం చేసి ప్రజల్ని మనోభావం దెబ్బతీయకుండా నీకు చేయమని చెప్తున్నావు. మీరు ఇప్పుడు ఎంత ఉద్ధరిస్తారో అందరికీ తెలుసును. మన జిల్లాలో శ్రీకాకుళం జిల్లాలోనూ అరసవెల్లి పుణ్యక్షేత్రులు ఎక్కడున్నో ఒకరోజు 2 రోజులు అయితే వారం రోజులు ఇది మహాయాత్ర ఇదని ముందు ప్రచారం చేస్తున్నారు. ప్రచారం చేసి ప్రజలనేమో రప్పిస్తున్నారు, ప్రజలు వస్తారని తెలుసు. ఆ ప్రజలు వచ్చిన తర్వాత వాళ్ళకి సరైన సౌకర్యం కానీ భద్రత కానీ లేకుండా మొన్న వెళ్ళి అరసవెల్లిలో దర్శనాలు చేసుకోలేకంటే ఉదయం 1 గంటకి వెళ్ళి సాయంత్రం 4 గంటల వరకు భక్తులు పడిగాపులు కాసిన పరిస్థితి. దాని తాలూకు ఇది ఈ మధ్యన బయటపడ్డది. ఆ 300-500 టిక్కెట్లేమో జెరాక్స్ కంపెనీలో జెరాక్స్ మిషన్ల మీద డూప్లికేట్ టిక్కెట్లు ఇచ్చేసి అది పంపిణీ చేశారు. అది ఎవరు చేయగలరు? ఆ జెరాక్స్ మిషన్లైనా మీ దేవస్థానం బోర్డులో మీ నాయకులైనా మీరే చేయగలరు, కానీ ఇంకొకరు చేయడానికి సాహసించలేరు కదా. అవి చేసి ప్రజల్లోకి నిన్న శ్రీశైలంలో వారం రోజులకు ఒక రోజు అవుతుంది అక్కడ. వారం రోజులు అనుకొని భక్తులు వెళ్ళారు. ఆ భక్తుల మీద లాఠీ చార్జీలు చేస్తారు. భక్తులు క్యూలోనే వాళ్ళు పోట్లాడుకొని క్యూలోనే తావలేదు సౌకర్యం లేదని గొడవ చేశారని పోలీసులు తోలి లాఠీ చార్జ్ చేసి ఆ శివమాల ధరించి వాళ్ళని పంపిస్తారు. నువ్వు హిందువులు అని అంటారు. సుప్రీంకోర్టు అనేక విధాలుగా తిట్టి దీనికోసం ఎలాంటి లాయర్లు పెట్టారనుకుంటున్నారు వాళ్ళు? అంటే ఈ లడ్డు వ్యవహారంలో చంద్రబాబు నాయుడు గారు అన్నటువంటి మాటల్ని కాపాడడం కోసం ఆ ముక్కుల్ రోహిత్ గారిని, సిద్ధార్థ లోద్రా గారిని, అంటే గంటకి లక్షల్లో కోట్లలో తీసుకున్నటువంటి వ్యక్తుల్ని, లాయర్లను అక్కడ పెట్టి వాదించడం జరిగింది. వాళ్ళకి సాక్షాత్తు సుప్రీంకోర్టు జడ్జిలే చేవాట్లు పెట్టి లడ్డు వ్యవహారాన్ని, అంటే దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగుతారా అని చెప్పేసి చేవాట్లు పెట్టి దీని మీద మాట్లాడడానికి లేదు, మీరు సిట్ ఏర్పాటు చేశారు కదా దానిలో సిబిఐ పీపుల్ని కూడా ఎంటర్ చేయండి అని చెప్పేసి సిబిఐకి మన రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి సిట్కి కలిపి కంబైన్డ్గా ఆఫీసర్స్ పెట్టి ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ టీం ఎంక్వైరీ చేసి గత నెలలో ఒక ఛార్జ్ షీట్ని సుప్రీంకోర్టుకి సబ్మిట్ చేసింది. దానిలో క్లియర్గా ఎన్డీడీబీ రిపోర్ట్ కానీ ఎన్డీఆర్ఐ రిపోర్ట్ కానీ బేస్ చేసుకొని మేము ఎంక్వైరీ చేసిన దాని ప్రకారం ఇటువంటి ఈ తీసుకున్నటువంటి 4 శాంపుల్స్లో ఎటువంటి పంది కొవ్వు కానీ లేకపోతే జంతు అవశేషాలు కానీ లేకపోతే ఫిష్ ఆయిల్ కానీ లేదు అని చెప్పేసి ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. మళ్ళీ దాని తర్వాత ఎక్కడో ఏదో ఒక క్లాజులో ఉందంట వాళ్ళు ఏవో కెమికల్స్ ప్రొక్యూర్ చేశారని చెప్పేసి. అంటే ఈ లడ్డు సప్లై చేసినటువంటి నెయ్యి సప్లై చేసినటువంటి ఇండస్ట్రీ వాళ్ళు కొన్ని కెమికల్స్ కూడా ప్రొక్యూర్ చేశారంట. దాన్ని పట్టుకొని ఇప్పుడు లెంపలేసుకోవాల్సింది పోయి ప్రజలందరూ చేత్కరిస్తుంటే రియలైజ్ అవ్వాల్సింది పోయి మళ్ళీ ఓ ప్రెస్ మీట్ పెట్టేసి కొత్త వెర్షన్ అందుకున్నారండి. ఏంటది? లడ్డూలో కెమికల్స్ కలిపారండి. అక్కడ పోనీ కెమికల్స్ అనుకో ఊరుకోలేదు, ఇంకా బాత్రూంలో వాడే బాత్రూమ్ క్లీనర్సు కెమికల్స్ కలిపారని చెప్పేసి సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారే నిస్సిగ్గుగా మాట్లాడడం జరిగింది. అయితే ప్రజలకి మీరు ఏ మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? హిందువుల తాలూకు మనోభావాలు ఏమవుతాయి అంటే ఒక లడ్డూని మన కాలుకున్నటువంటి చెప్పులు తీసి కళ్ళకి ఇలా అద్దుకొని మనం తినే లడ్డూని ఈరోజు తింటుంటే లోపల పందికొవ్వు ఉంది, లేకపోతే పంది మాంసం ఉంది, లేకపోతే కెమికల్స్ ఉన్నాయి, బాత్రూమ్ క్లీనర్స్ ఉన్నాయని మీరు ఒక భావన కల్పిస్తుండి ఎటువంటి మెసేజ్ని మీరు ప్రజలకు పంపించాలనుకుంటున్నారు? మీకు నిజంగా తప్పు జరుగుంటే కేసులు పెట్టండి, అధికారం మీకే ఉంది కదా, కేసు ఫైల్ చేయండి, విచారణ జరిపించండి, ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళని కఠినంగా శిక్షించండి. అంతేగాని ప్రజల్ని ఇటువంటి లేనిపోని అపోహలు కల్పించి మీరు రాజకీయ ప్రయోజనాలు పొందాలని ప్రయత్నిస్తున్నారంటే ఇది ప్రజలు గ్రహించడానికి మాట మాత్రం
అనుకోవద్దు. ఇదంతా మీరు చేయడానికి కారణం ఉంది. ఇది డైవర్షన్ పాలిటిక్స్ కోసమే చేస్తున్నారు మీరు ఈ మధ్య కాలంలో ప్రకటించినటువంటి సమర్పించినటువంటి కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి తీసుకొచ్చినటువంటి నిధులు ఏమీ లేవు. రాష్ట్రానికి సంబంధించినటువంటి పోలవరం ప్రాజెక్టుకి కానీ, లేకపోతే విశాఖపట్నం డెవలప్మెంట్ కోసం మీరు అడిగినటువంటి 5,000 కోట్ల నిధులు కానీ, ఇంకొక ఇరిగేషన్ ప్రాజెక్టుకి కానీ, ఇంకొక సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్కి కానీ మీరు తీసుకొచ్చినటువంటి నిధులు ఏమీ లేవనేది బడ్జెట్లో సుస్పష్టంగా ఉంది. అలాగే మీరు ఏ స్కీముకి కూడా కేటాయించట్లేదు ఇప్పుడు నిధులు. ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించక అనేకమైనటువంటి స్టూడెంట్లు ఇబ్బందులు పడుతున్నారు. రైతాంగానికి సరైనటువంటి గిట్టుబాటు ధరలు లేక వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. 1,00,00,000 కోట్ల రూపాయలు పెట్టేసి అమరావతిలో ఈరోజు నీళ్లు తోడించుకునే ఏర్పాటు చేస్తున్నారనంటే అది ప్రజలు దాని మీద దృష్టి మరల్చడానికి, ఇంకా అనేక విషయాలు ప్రజల నుండి దృష్టి మరల్చాలనే ఉద్దేశంతో ఈ లడ్డు వ్యవహారం పెట్టుకొని దీన్ని తాత్కారం చేసుకొని ప్రజలను మోసగిస్తున్నారని చెప్పేసి తెలియచేస్తున్నాను.